హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఆర్ రంగోలీ అండ్ రెసిపీస్. ఇదొక లంచ్ బాక్స్ రెసిపీ ఫ్రెండ్స్. ఆలూ ఫ్రైడ్ రైస్ టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలకి లంచ్లో పెట్టిస్తే కొద్ది కూడా మిగిలించకుండా ఖచ్చితంగా తినేస్తారు. తప్పకుండా ట్రై చేయండి. ఎలా చేయాలో చూసేద్దాం. 2 మీడియం సైజ్ పొటాటోస్ తీసుకొని వాటిని ఇలా ముక్కలుగా కట్ చేసి వాటర్లో వేసుకొని వాటర్లో నుండి తీసి పక్కన పెట్టేసుకుందాం. ఒక బౌల్లో వేసుకుందాం. ఇప్పుడు ఇదే బౌల్లో టేస్ట్కి సరిపడా సాల్ట్, అదేవిధంగా టేస్ట్కి సరిపడా కారం కూడా వేసేసుకుందాం. ఇందులో కొద్దిగా వంట సోడా వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను. కార్న్ఫ్లోర్ అనే కాదు, బియ్యం పిండి, మైదా పిండి ఏది అవైలబుల్లో ఉంటే అది వేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి, అలాగే కొద్దిగా గరం మసాలా వేసుకొని ఇలా అన్నీ కలిసేలా మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకొని దీన్ని చక్కగా మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి దానిపైన కడాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక ఈ ఆలు ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకుందాం. దూరంగా వేసుకోవాలి, టచ్ అవ్వకుండా. ఆలు పీసెస్ అన్నీ ఇలా వేసుకున్న తర్వాత 2 నిమిషాలు కదపకుండా ఉంచి ఆ తర్వాత స్పూన్తో ఇలా కలుపుకోవాలి. గోల్డెన్ మెరూన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి ఆ తర్వాత ఆయిల్లో నుండి తీసి ఒక ప్లేట్లో పెట్టి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ స్టవ్ పైన పెట్టేసి దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు కొన్ని ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకొని ఆ తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఈ విధంగా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కరివేపాకు వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకుందాం. ఆ తర్వాత ఒక మీడియం సైజ్ ఆలు పొట్టు తీసేసి ఈ వీడియోలో చూపించిన విధంగా సన్నగా తరుగు చేసుకుందాం. ఈ విధంగా ఆలు వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా ఫ్రై చేసుకుందాం. ఇలా 1 to 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్, అదేవిధంగా టేస్ట్కి సరిపడా కారం వేసేసుకుందాం. అలాగే కొద్దిగా ధనియాల పొడి, అదేవిధంగా కొద్దిగా గరం మసాలా వేసుకుందాం. 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కుక్ చేసి పక్కన పెట్టుకున్న రైస్ తీసుకొని దీంట్లో వేసేసుకుందాం. అలాగే ముందుగా డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఆలు పీసెస్ కూడా దీంట్లో వేసేసుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని కలిసేలా చక్కగా మిక్స్ చేసుకుందాం. 4 to 5 మినిట్స్ దీన్ని లో ఫ్లేమ్లో పెట్టి వేడి చేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, పిల్లలకి ఎంతో ఇష్టమైన ఆలు ఫ్రైడ్ రైస్ రెడీ. ఇది మీరు మీ పిల్లల లంచ్ బాక్స్లో పెట్టారంటే ఖచ్చితంగా కొద్దిగా కూడా మిగిలించకుండా తినేస్తారు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.